హలో ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో చెప్పుకోబోతున్న హారర్ స్టోరీ ఏంటంటే తాటి చెట్ల దారి. ఈ తాటి చెట్ల దారిలో చాలా రకాల స్టోరీలు జరిగాయి అన్నమాట. రియల్గా జరిగాయి ఇవన్నీ కూడా. అవన్నీ మనం ఒక్కొక్క స్టోరీ ఒక్కొక్క వీడియోలో చెప్పుకుందాం. అవి పార్ట్స్ లాగా పెడతాను, ఒక్కొక్కటి జాగ్రత్తగా వినండి. సో ఈరోజు మనం చెప్పుకోబోయేది మొదటి స్టోరీ అన్నమాట. ఆ స్టోరీ ఏంటంటే ఊరునే ఒక దెయ్యం ఆపేసిందనమాట. అర్ధరాత్రి రోడ్డు మీదనే అందరిని ఆపేసింది. అది ఎలా జరిగింది ఏంటి అనేది ఇప్పుడు చెప్పుకుందాం. ఈ స్టోరీ దాదాపు మా నాన్న చిన్నతనంలో జరిగిందనమాట. అప్పట్లో టీవీలు కానీ రేడియోలు కానీ ఇలాంటివన్నీ చాలామంది దగ్గర లేవు. ఎవరో చాలా బాగా డబ్బులు ఉండేవాళ్ళు వాళ్ళ దగ్గర మాత్రమే ఉండేవన్నమాట. ఊరంతా కూడా పొద్దున్నే పనికి వెళ్తే రాత్రికి ఎప్పుడో ఇంటికి వచ్చేవాళ్ళు. రాత్రి వాళ్ళే మాట్లాడుకుంటూ అదే కాలక్షేపంగా ఉండేవాళ్ళు అనమాట అప్పట్లో. ఇంకా ఏదైనా మూవీ రిలీజ్ అయితే ఆ మూవీకి వెళ్ళేవాళ్ళు అనమాట. అది వీళ్ళకి ఎలా తెలిసేది? టీవీలు రేడియోలు ఇలాంటివి ఏమీ లేవు కదా అని అనుకోవచ్చు. మామూలుగా అయితే ఇప్పుడు అందరి దగ్గర మొబైల్స్ ఉన్నాయి, టీవీస్ ఉన్నాయి, యాడ్స్ వస్తూ ఉంటాయి. అలాగే మనము మొబైల్లో కూడా చూస్తూ ఉంటాం, ట్రైలర్స్ ఇలాంటివి రిలీజ్ చేస్తూ ఉంటారు యూట్యూబ్లో. ఇవన్నీ చూసి మనకు తెలుస్తుంది పలానా రోజు సినిమా రిలీజ్ అవుతుంది అని. కానీ అప్పట్లో ఎలా తెలిసేదంటే, మీరు ఇప్పుడు కూడా కొన్ని ఓల్డ్ మూవీస్లో చూస్తూ ఉంటారు. నేడే చూడండి అని ఒక రిక్షా వెళ్తూ ఉంటుంది ఊర్లో. ఆ రిక్షా పైనే పోస్టర్ వేసింటారు సినిమాది. దానిపైనే ఉంటుందన్నమాట పలానా రోజు రిలీజ్ అవుతుంది అని. కొంతమందికి చదువు రాదు కదా, అందుకోసం మైక్లో కూడా చెప్పేవాళ్ళు పలానా రోజు ఈ సినిమా రిలీజ్ అవుతుంది అని. సో పలాని హాల్లో కూడా రిలీజ్ అవుతుందని చెప్పేవాళ్ళు అనమాట. అది గుర్తుపెట్టుకుంటారు వీళ్ళు. గుర్తుపెట్టుకొని ఊరంతా మాట్లాడుకొని వెళ్ళేవాళ్ళు అనమాట. అలాగే ఎప్పట్లాగానే ఒకరోజు రామారావు మూవీ ఒకటి రిలీజ్ అయింది. ఇంకా సినిమాకి వెళ్ళాలి కదా, అందులో వీళ్ళందరూ కూడా రాత్రి 10 గంటల సినిమాకి వెళ్ళేవాళ్ళు. అంటే సెకండ్ షో, మనం ఇప్పుడు సెకండ్ షోలకు వెళ్తూ ఉంటాం. ఆ విధంగా వాళ్ళు అప్పట్లో రెండో సినిమాకి వెళ్ళేవాళ్ళు అనమాట. దానికి వెళ్తే అర్ధరాత్రి ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చేసి మళ్ళీ పడుకొని పొద్దున్నే పనికి వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. మరి ఆ సినిమాకు వెళ్ళాలంటే ఆ షార్ట్కట్ రూట్ ఏంటంటే ఈ తాడి చెట్ల దారే అనమాట. ఆ రూట్లోనే వెళ్ళేసి సినిమా చూసేసుకొని మళ్ళీ అదే రూట్లో వచ్చేవాళ్ళు ఇంటికి. వెళ్ళేటప్పుడు అందరు బాగానే వెళ్ళారు. మొత్తం అంతా దాదాపు ఒక 100 మంది దాకా ఉంటారనమాట. అందరూ కలిసి ఆ తాడి చెట్ల రూట్లోనే వెళ్ళారనమాట. వెళ్ళారు, సినిమా చూసుకున్నారు, తిరిగి వస్తున్నారు రిటర్న్. టైం ఎంత అవుతూ ఉంటుంది? 12:30, 1 గంట అలా అవుతూ ఉంటుందన్నమాట. ఆ తాడి చెట్ల దారిలోకి ఎంటర్ అయ్యే ముందు ఒక టర్నింగ్ వస్తుంది. ఆ టర్నింగ్ దాటుకోగానే రోడ్డుకి ఎడమ వైపున వరుసగా ఉంటాయన్నమాట తాడి చెట్లు. అది ఒక్కోసారి చూసేదానికి చాలా భయంకరంగా కూడా ఉంటాయి. రాత్రిపూట ఎవరైనా వెళ్ళారనుకోండి భయపడి చేస్తారు. అలా ఉంటాయన్నమాట ఆ తాడి చెట్లు కూడా. అలా ఆ టర్నింగ్ దాటుకున్నారు. ఇంకా తాడి చెట్ల దగ్గరికి వెళ్తున్నారు. వెళ్ళేటప్పుడు సడన్గా ఫస్ట్లో పెద్దవాళ్ళు వెళ్తూ ఉంటారు, వెనక పక్క పెద్దవాళ్ళు ఉంటారు. ఇంకా ఆడవాళ్ళు పిల్లల్ని వీళ్ళందరినీ మధ్యలో వేసుకుంటారనమాట. ఎందుకంటే కొంచెం అంత నైట్ టైంలో సేఫ్టీ ఉండాలి కదా, దొంగలు వచ్చే అవకాశం కూడా ఎక్కువ ఉందన్నమాట అప్పట్లో. అందరూ బాగా నిద్రమత్తులో వెళ్తున్నారు. పెద్దవాళ్ళు మాత్రమే కొంచెం బాగున్నారనమాట, ఎందుకంటే వాళ్ళే కదా చూసుకోవాల్సింది. అలా వెళ్తూ ఉన్నారు. తాడి చెట్ల దగ్గరికి రాగానే పెద్దవాళ్ళు ముందు పక్క వెళ్ళినారు కదా, వాళ్ళు సడన్గా ఆగిపోయారు. వాళ్ళు ఆగగానే మధ్యలో ఉండే వాళ్ళంతా ఆగారనమాట. లాస్ట్లో ఉండేవాళ్ళు ఏమైంది అన్నట్టుగా సైగ చేశారు. పిలుచుకునే వాళ్ళు కాదనమాట అప్పట్లో. ఎందుకంటే పిలిస్తే దానివల్ల కూడా మనకి ఏదైనా ప్రమాదం ఉంటుందని చెప్పి పేర్లతో పిలుచుకునే వాళ్ళు కాదు. చిన్న సైగలు చేసుకునే వాళ్ళు అనమాట పల్లెటూరు భాషలో. ఆ ముందు పక్క ఉండే వాళ్ళైతే ఏం పలకలేదు. ఏమైందబ్బా అని వెనక నుంచి కొంతమంది ముందుకెళ్ళి చూస్తే వాళ్ళు కూడా షాక్ అయిపోయారు. ఏం జరిగిందంటే ఖచ్చితంగా ఆ తాడి చెట్ల దగ్గరే, అంటే కొంచెం వీళ్ళకి ఒక 10 మీటర్ల డిస్టెన్స్లో ఒక దెయ్యం నిలబడుకోనుంది. తెల్లగా మనిషిలాగే రోడ్డు మధ్యలో నిలబడుకోనుంది. దాన్ని చూసి వాళ్ళు ఆగిపోయారు. అది పక్కకు వెళ్ళట్లేదు, అలా వెళ్ళట్లేదు, ఇలా వెళ్ళట్లేదు, రోడ్డు మధ్యలోనే ఉందంట. అందరూ చూస్తున్నారట దాన్ని, ముందు పక్క ఉండేవాళ్ళు. ఇంకా ఆడవాళ్ళకు కూడా చూశారు. వెనకల నుంచి వాళ్ళకు నిద్రమత్తు వదిలిపోయిందనమాట. చూసి భయపడ్డారు. ఏం చేయాలో అర్థం కాలేదనమాట. అది అలాగే ఉంది, వీళ్ళు అలాగే ఉన్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. చిన్నపిల్లలేమో ఇంకా ఏడ్చడం స్టార్ట్ చేశారు. అందరూ ఏమనుకున్నారు, ఇదైతే మనల్ని ఇక్కడ నుంచి దాటనివ్వదు, ఇక్కడే ఇది మనల్ని నిలిపేసింది, మనం ఏం చేయాలి అని చెప్పి పెద్దవాళ్ళంతా మాట్లాడుకున్నారు. దాన్ని ఎలాగోలా పంపించేద్దామని చెప్పి కొంతమంది పూజలు చేయడము, నిమ్మకాయలు కోసి మంత్రించడము ఇవన్నీ చేస్తున్నారు. కానీ అది అలాగే ఉంది. ఇంకా మన చేతిలో ఏమీ లేదు, అది మనల్ని వెళ్ళనిచ్చేంత వరకు మనం వెళ్ళలేము అని అక్కడ అందరు కూర్చున్నారు. చిన్నపిల్లలంతా నిద్రపోయారు, ఆడవాళ్ళు కూడా నిద్రపోయారు. మగవాళ్ళు మాత్రమే ఒక 10 మంది దాకా మేల్కొని అలా ఇలా కట్టలు పట్టుకొని తిరుగుతూ ఉన్నారనమాట. అది మాత్రం అలాగే ఉంది. దాదాపు ఇది 1 నుంచి 3 వరకు ఇలాగే కొనసాగిందనమాట. దాదాపు 2:30 అయింది. ఇంకా 3కు ఒక అర్ధగంట టైం ఉందన్న సమయంలో అది ఏం చేసింది, పెద్దగా అయిపోయిందంట. తాడి చెట్టు హైట్ అయ్యిందంట. తాడి చెట్టు హైట్ అయ్యి
అలా ఇలా రోడ్డు పైన తిరుగుతూ ఉందంట అది. దాన్ని అందరూ చూస్తున్న పెద్దవాళ్ళంతా ఇంకా గుంపుగా ఒక చోటుకి వచ్చారంట. దాన్ని చూస్తూ ఉన్నారంట. ఇది ఈరోజు మనల్ని ఏమన్నా చేస్తుందేమో అంటే కొంతమంది ఏమన్నారంట, లేదురా అది ఏమీ చెయ్యదు. ఎందుకంటే చాలామంది ఉన్నాం మనం. దాదాపు 100 మంది దాకా ఉన్నాము. కాబట్టి అది మనల్ని ఏమీ చెయ్యదు. అది భయపెట్టాలని ట్రై చేస్తుంది. కానీ మనం భయపడకూడదు అని వాళ్ళు అనుకుంటూ ఉన్నారనమాట. అదేమో అలా ఇలా తిరుగుతూనే ఉంది. సౌండ్స్ చేస్తుందంట. బుహ్ బుఫ్ అని సౌండ్స్ వస్తున్నాయంట దాని దగ్గర నుంచి. చూస్తుందంట కొంతమంది భయపడుతున్నారంట. ఆడవాళ్ళని మీరు పడుకోండి, మీరు దాన్ని చూడొద్దు, మీరు చూస్తే మీరు భయపడిపోయారని దానికి అర్థమైపోతుందని చెప్తూ ఉన్నారంట ఆడవాళ్ళకి. వాళ్ళు సైలెంట్గా కళ్ళు మూసుకొని పిల్లల్ని గట్టిగా హత్తుకొని పడుకున్నారంట, పిల్లలు భయపడకుండా. ఇలాగే జరుగుతూ ఉండిందనమాట. 3 గంటల తర్వాత ప్రతిరోజు ట్రైన్ హారన్ సౌండ్ వినబడుతుందనమాట. ఎందుకంటే ఆ టైంలో ట్రైన్ వెళ్తూ ఉంటుంది, గూడ్స్ ట్రైన్. అది హారన్. ఆ హారన్ని గుర్తుపెట్టుకొని ఉంటారు ఊర్లో వాళ్ళు. అది మా ఊర్లోకి వినబడుతుందనమాట. 3 అయింది టైం అని అనుకునేవాళ్ళు అనమాట అప్పట్లో. ఆ సౌండ్ వచ్చిన తర్వాత అది గట్టిగా అరిచి, మీరు ఈరోజు బతికిపోయారు నా చేతిలో, ఈరోజు మీరు తప్పించుకున్నారు, ఇంకో రోజు మిమ్మల్ని ఖచ్చితంగా వదిలిపెట్టను నేను అని మాట్లాడేసి అక్కడి నుంచి వెళ్ళిపోయిందంట. అది వెళ్ళిపోయిన తర్వాత దాదాపు 10-15 నిమిషాలకి అందరినీ లేపారంట. ఇంకా లేవండి లేవండి, అది వెళ్ళిపోయింది, ఇంకా మనం బయలుదేరదామని చెప్పి అప్పుడు అందరూ పిల్లోల్ని అందరినీ తీసుకొని అక్కడి నుంచి నడుచుకుంటూ ఊరికి వచ్చారంట. వాళ్ళు వచ్చిన తర్వాత 4-4:30 అలా అయిందంట. అప్పుడు ఊర్లో వాళ్ళు కూడా అడిగారంట. వాళ్ళు ఆకుకూరలు అవన్నీ మా ఊర్లో బాగా పండిస్తారు. వాళ్ళంతా 3 నుంచే లేచి రెడీ చేసుకుంటూ ఉంటారు. ఆకుకూరలన్నీ నీట్గా వాటర్లో కడిగేసి అవన్నీ మూటలు కట్టి మార్కెట్కి తీసుకెళ్తారనమాట. వాళ్ళందరూ చూశారంట. ఏంటి ఈ టైంలో వస్తున్నారు అని అంటే, ఇలా సినిమాకి వెళ్ళాము లేట్ అయిందని అంటే, సినిమా ఎప్పుడో 1 గంటకు అయిపోతుంది, మీరేంటి 4:30కి అలా వస్తున్నారే అంటే, అప్పుడు చెప్పారంట ఇలా జరిగింది, తాడి చెట్ల దగ్గర ఒక దెయ్యం మమ్మల్ని ఆపేసింది, ఏమో మా అదృష్టమో ఏమో అది మమ్మల్ని ఏమీ చేయలేదు అని అంటే, ఏంటమ్మా మీరు అక్కడ చాలా విషయాలు జరుగుతున్నాయి, మీరు అలా ఎందుకు వెళ్ళారు, పిల్లలందరినీ తీసుకుని వెళ్ళారు, ఇంకోసారి అలా చేయొద్దండి అని ఊర్లో వాళ్ళందరూ కూడా అరిచారంట. అది ఫ్రెండ్స్ ఆ తాడి చెట్ల దగ్గర జరిగిన ఫస్ట్ స్టోరీ. ఈ స్టోరీ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఇలాంటి స్టోరీస్ మీరు మరీ మరీ చూడాలి, అలాగే వినాలి అని అనుకుంటే మన మిస్టర్లు తెలుగు హారర్ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి స్టోరీస్ వస్తూనే ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.